బిల్లా అనే ఒక ఖైదీ ఉండేవాడు. అతడు ఎప్పుడూ బలహీనమైన ఖైదీలను వేధిస్తూ ఉండేవాడు. ఒకరోజు జైలుకు కొత్తగా వచ్చిన ఒక ఖైదీని వేధించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడికి తెలియని విషయం ఏంటంటే ఆ మనిషి ఉక్కు లాంటివాడు. బిల్లా గ్యాంగ్ అతడిని 4 వైపులా చుట్టుముట్టింది. అప్పుడు అతడు ప్రశాంతంగా నా 5 లెక్కలు పూర్తయ్యేలోపు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అన్నాడు. ఈ మాట విని అందరూ అతడిని ఎగతాళి చేస్తున్నవారు. లెక్కలు జరుగుతున్న మధ్యలోనే ఒకడు అతడిపై దాడి చేశాడు. కానీ ఆ ఖైదీ అపారమైన చాకచక్యంతో అతడి ఖడ్గాన్ని లాక్కొని అదే ఖడ్గాన్ని అతడి భుజంలోకి గుచ్చాడు. ఆ తర్వాత మిగతా గూండాలను బట్టలు ఉతికినట్లే చెత్తకొట్టాడు. అతడి ప్రతి దెబ్బ అంత ఘాటుగా ఉండేది కాబట్టి ఎవరికీ మళ్లీ లేచే ధైర్యం కూడా లేకుండా పోయింది. కేవలం 25 సెకండ్లలోనే అందరు గూండాలను నేలకొరిగించాడు. కొన్ని రోజుల తర్వాత అతడు జైలు నుంచి బయటకు వచ్చాడు. నేరుగా ఒక ఫైట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు. అక్కడ 2 ఫైటర్ల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ ఆటలో గెలిస్తే భారీగా డబ్బు వస్తుంది. అతడు నిశ్శబ్దంగా పక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి అక్కడికి చాలా కార్లు వచ్చాయి. ఒక కార్ నుంచి ఒక వ్యక్తి దిగాడు. అతడు అండర్ వరల్డ్ డాన్. అతడితో పాటు మరో వ్యక్తి దిగాడు. అతడి పేరు దానవ్. ఈ దానవ్ మనుషుల తలలు పగలు విరగొట్టడంలో ప్రసిద్ధుడు. మరోవైపు ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్లు గెలిచిన ఒక ఫైటర్ ఉన్నాడు. అండర్ వరల్డ్ డాన్ తన మనిషితో ఎదుటివాడికి చూసే అవకాశం కూడా ఇవ్వకు అని చెప్పాడు. కొద్దిసేపటికి పోరు ప్రారంభమైంది. మొదటి ఫైటర్ దానవ్ పై ఒక ముష్టి కొట్టాడు. కానీ దానవ్ కు ఏ మాత్రం తేడా కనిపించలేదు. వరుసగా దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. కానీ అవన్నీ వ్యర్థమయ్యాయి. ఆ తర్వాత దానవ్ ఒకే ఒక కన్నుతో అతడిని కింద పడేసి అతడి మీద కూర్చొని ఛాతిపై బలంగా కొట్టడం ప్రారంభించాడు. బహుశా అతడి పగలు కూడా విరిగిపోయి ఉంటాయి. ఆ పోరులో కూడా దానవ్ గెలిచాడు. అండర్ వరల్డ్ డాన్ తన మనిషి ఓడిపోయిన వ్యక్తి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాడు. ఓడిపోయిన వాడు తీవ్ర టెన్షన్ లో కారులో కూర్చున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి కారు వెనుకకు వెళ్లి అతడిని కలిసి నాకు ఫైట్ చేయాలి, నేను గెలిస్తే 60% మీరు పెట్టుకోండి, 40% నాకు ఇవ్వండి అని చెప్పాడు. డీలర్ ఇది విల్లలాట కాదు, ఇందులో ప్రాణాలే పోవచ్చు అన్నాడు. కానీ అతడు డబ్బుతో ఆశ చూపించాడు. డబ్బు చూసి డీలర్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతడిని డాన్ దగ్గరకు తీసుకెళ్లి ఇతడు నీ ఫైటర్ దానవ్ తో పోరాడతాడు అని చెప్పాడు. ఇది విని డాన్ అతడిని ఎగతాళి చేస్తూ ముందు చిన్న ఫైటర్ తో పోరాడు, ఇది నీ వల్ల కాదు అన్నాడు. ఎంత అవమానం ఎదురైనా అతడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. చివరకు ఒక చిన్న పోరుకు ముందుకొచ్చాడు. అతడికి ఎదురుగా వచ్చిన ఫైటర్ చాలా బలమైనవాడు. కానీ జాక్ అతడి బలహీనతను గుర్తించాడు. పోరు మొదలుగానే ఎదుటివాడు కోపంతో దాడి చేశాడు. వెంటనే జాక్ నేరుగా అతడి గోప్యాంగాలపై దాడి చేశాడు. ఒక్క క్షణంలోనే అతడు నేలపై పడిపోయాడు. ఫైట్ నిర్వహించేవాడు చాలా ఆనందపడ్డాడు. తర్వాత రోజు జాక్ మరో పోరులో పాల్గొన్నాడు. ఈసారి ఎదురున్నవాడు జాక్ పద్ధతిని అంచనా వేసినట్టే అనిపించింది. కానీ జాక్ ఒక దెబ్బే సరిపోయింది. పోరు మొదలుగానే చాకచక్యంగా తిరిగి ఎదుటివాడి ముఖంపై బలంగా కొట్టాడు. ఒక ముష్టితోనే అతడు కింద పడిపోయాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మనిషి అసలు ఎవరు అని గుసగుసలాడుకున్నారు. అతడు వరుసగా ఇలాంటి ఎన్నో చిన్న పోర్లు గెలిచాడు. కానీ ఒక రోజు అతడి పోరు నేరుగా దానవ్తోనే జరిగింది. ఈ మ్యాచ్ పై భారీ మొత్తం పెట్టుబడి పెట్టారు. జాక్ అందరికీ 5 సెకండ్లలోనే ఆట ముగుస్తుంది అన్నాడు. కొద్దిసేపటికి పోరు ప్రారంభమైంది. మొదట్లో జాక్ దానవ్ దెబ్బల నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు. సరైన అవకాశం చూసి ఒకసారిగా తిరిగి అతడి తలపై బలంగా దాడి చేశాడు. దానవ్కు స్పందించే అవకాశం కూడా ఇవ్వలేదు. వెంటనే మళ్లీ తిరిగి వరుసగా దెబ్బలు కొట్టాడు. ఇది చూసి అండర్ వరల్డ్ డాన్ కూడా షాక్ అయ్యాడు. జాక్ నిరంతరం దాడి చేస్తూ ఉండడంతో దానవ్ రక్తం కారుతూ తూలుతూ చివరకు నేల కొరిగాడు.